అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. ప్లాట్ఫారం మీద సందడి ఎక్కువవుతోంది. జనం గుంపులు గుంపులుగా ఒక చివరి నుంచి ఇంకో చివరికి పోతున్నారు. సంచి తీయి అనబోయిన వెంకట్రావు మర్చిపోనందిగా ఏం చేస్తుందో చూద్దామని ఊరుకున్నాడు. మొహం తిప్పుకుని ఎదురుగా ఉన్న అడ్వర్టైజ్మెంట్ బొమ్మలు చూస్తూ నుంచున్నాడు కాసేపు. పద, అందరూ వెళ్తున్నారటు అన్నాడు. జానకి సంచి తీసి దులిపి పట్టుకుంది. ఆ సంగతి గమనించినట్టు మొహం తిప్పేశాడు. మైక్లో చివరిసారి కూడా చెప్పారు బండి వస్తోందని. జానకి మొహం ఒక్కసారిగా పాలిపోయింది. అంతసేపు ఎదురు చూసింది అన్నయ్య స్టేషన్కి వస్తాడని, తనని వెనక్కి వచ్చేయమంటాడనో, బాగా చివాట్లేసి వెళ్తాడనో అనుకుంది. అన్నయ్య రానే లేదంటే తన మీద బాగా కోపం వచ్చి వదిలేశాడని, జన్మలో తన మొహం చూడడని, ఇక తనకి పుట్టింటికి వచ్చే అదృష్టం లేదని పుట్టెడు దుఃఖం వచ్చింది. వెంకట్రావు ముసలమ్మని కసురుకున్నాడు, కాళ్ళకు అడ్డం పడిందని. ఛీ, లే అని చేదరించుకుంటూ పక్కకి తప్పుకొని, ఏయ్ రమ్మంటే రావేం అని ఆలోచనల్లో మునిగి ఉన్న జానకిని ఖయ్యన కసిరి, రా తొందరగా అని ఒక గుంపులోంచి పరిగెత్తాడు. జానకి ముసలమ్మ మీద నుంచి చూపు తిప్పుకొని పోబోతుంటే రద్దీలో ముసలమ్మనెవరో పడదోశారు. జానకి ఒక్కసారి ఆగి మళ్ళీ గబగబా నడిచి ఎవరికో అడ్డం పడింది. అవతల మనిషి అటు ఇటు తచ్చాడి కంగారు పడి చివరికి ఎలాగో తప్పుకొని పరిగెత్తాడు. 10 గజాల దూరంలో నుంచుని చూస్తున్న వెంకట్రావు జానకి రాగానే, సరిగ్గా చూసుకోరాదు, మగాళ్ళని గుద్దుకొని నడవటం ఏంటి, గుడ్డెద్దు చేలో పడ్డట్టు, నా వెనకాలే రా అని మళ్ళీ ముందుకు సాగాడు. జానకి ఎంత తొందరగా నడిచినా వెంకట్రావు దూరం అయ్యాడు. కాసేపు కనుమరుగయ్యాడు. 2 మొగాళ్ళు జానకిని రాసుకుంటూ వెళ్లారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పుకునే కంగారులో జానకి చేతిలోంచి సంచి కూడా కింద పడింది. సంచి తీసి గట్టిగా పట్టుకొని సర్కస్ తాడు మీద నడుస్తున్నట్టు మొగాళ్ళకి తగలకుండా తప్పించుకుంటూ ఆ రద్దీలోంచి నడిచి చివరికి అతను నుంచున్న చోటుకి చేరింది. చూస్తూ నుంచున్న వెంకట్రావు జానకి దగ్గరికి రాగానే, ఈ పెట్లోనే ఎక్కు అన్నాడు. జానకి అలాగే నిలబడింది అలసటగా. ఎక్కు అన్నాడు. మెట్లెక్కి పెట్లోకి వెళ్ళి తలుపు పక్కగా నిలబడింది. వెంకట్రావు కూడా ఎక్కి జానకిని దాటుకుంటూ వెళ్ళి అక్కడక్కడ సీట్ల నెంబర్లు చూస్తూ, ఇదిగో ఇలా రా అని కేకేశాడు. జానకి వెంకట్రావు వెనకాలే వెళ్ళి అతను చూపించిన చోట కూర్చుంది, కిటికీ వైపు. జానకి ఇంకో కిటికీ దగ్గర కూర్చుని రుమాలుతో మొహం తుడుచుకొని మెడ నిటారుగా రిక్కించి కాలరు ఎత్తిపెట్టి మెడ తుడుచుకొని రుమాలుతో చేతులు తుడుచుకొని రుమాలుతో విసురుకోవటం మొదలుపెట్టాడు. అమిత శ్రమతో ఆ ప్రయాణపు ఏర్పాట్లన్నీ చేసి అలసిపోయినట్టు సీటు వెనక్కి జారబడి కాళ్ళు ఎదర బల్ల మీద పెట్టి జానక్కి తగిలేలాగా పెట్టి సిగరెట్టు వెలిగించాడు. అప్పటికి ఆ భర్తకి పెద్ద గండం గడిచింది. ఇక అన్న వచ్చినా తన పెళ్ళాం రైలు దిగదని నమ్మకం కుదిరింది. జానకిని చూసి ఒక చిరునవ్వు చిందించబోయాడు. జానకి మొహం తిప్పేసి కిటికీలోకి తలదూర్చి ప్లాట్ఫారం చివరి వరకు చూసింది. ఇక్కడ ఎంతసేపు ఆగుతుందండి అని అప్పుడే వచ్చి సీట్లు చూసుకుంటున్న ఆయన్ని ఇంగ్లీష్లో అడిగాడు వెంకట్రావు. అరగంట అనుకుంటాను అని ఆయన తెలుగులో చెప్పి తన పనిలో పడ్డాడు. అంతసేపా? 10 మినిట్స్ చాలదా అని విసుక్కుని, ఇది వాటరింగ్ స్టేషనా అన్నాడు రైళ్ల సంగతులు తనకు చాలా తెలిసినట్టు. కొత్తాయన కొంచెం నవ్వి, ఇది సికింద్రాబాద్ అండి, పెద్ద స్టేషను, వాటరింగ్ స్టేషనా అంటారేమిటి అన్నాడు. వెంకట్రావు కిక్కురుమనలేదు. కొత్తాయన పిల్లల్ని సీట్ల మీద కూర్చోబెట్టే హడావిడిలో ఉన్నాడు. పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. ఆడపిల్లకి 5 ఏళ్లుంటాయి, పిల్లాడికి 3 ఏళ్లుంటాయి. పిల్ల ఎర్ర పరికిణి కట్టుకుంది, పిల్లాడు తెల్ల పైజమా వేసుకున్నాడు. పిల్లని బల్లెక్కిస్తే పిల్లాడు కిందికి దూకుతున్నాడు, పిల్లాన్ని బల్లెక్కిస్తే పిల్ల కిందికి దూకుతోంది. మీరిలా చేస్తే నేను రైలు దిగి వెళ్ళిపోతానంతే అని తండ్రి 4 అడుగులు దూరం పోయి అలిగి నుంచున్నాడు. పిల్లలిద్దరూ బల్ల దూకి తండ్రిని కావలించుకుని, దానాన్న అని నాన్నని చేతులు పట్టుకుని లాక్కురాబోయారు. మరి నేను చెప్పినట్టు వింటారా అని తండ్రి షరతు పెట్టాడు. పిల్లలు నవ్వుమొహాలతో వింటాం అన్నారు. అయితే వెళ్ళి బల్ల మీద చక్కగా కూర్చోండి, కాళ్ళు కిందికి పెట్టి.
పిల్లలిద్దరూ బల్ల దగ్గరికి వెళ్ళారు. తండ్రి వాళ్ళని బల్ల ఎక్కించి కూర్చోబెట్టి, ఇలా కూర్చోవాలి, మీరు అటు ఇటు తిరుగుతుంటే ఎంత ఇబ్బంది అందరికీ అని కోపం తెచ్చిపెట్టుకుని కసురుకున్నాడు. నాన్న మంచినీళ్ళు, అది అలా అడగాలి, ఏమన్నా కావాలిస్తే అని తండ్రి ఆ ఈనెల బుట్ట బల్ల కింద నుంచి బయటికి లాగి నీళ్ళ సీసా తీసి చిన్ని గాజు గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చాడు. తర్వాత బుట్టలోంచి ఒక పోట్లం తీసి బిస్కెట్లు కాగితాల్లో పెట్టి వాళ్ళ చేతుల్లో పెట్టాడు. బల్ల మీద పడేయకూడదు, తెలిసిందా? చీమ తలకాయ అంతా కూడా పడేయకూడదు. పడేస్తే మంచిది కాదు. నువ్వు రైలు దిగి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. మీరు దిగేయండి విజయవాడలో. ఛీ, ఏమిటి ముక్కు చూడు ఎలా ఉందో అని బుట్టలోంచి తెల్లని టవల్ తీసి పిల్ల ముక్కు తుడిచాడు తండ్రి. పిల్లల సందడికి జానకి కిటికీ వైపు నుంచి మొహం తిప్పి వాళ్ళ మాటలు వింటూ అంతసేపటికి కొంచెం దిగులు మర్చి వాళ్ళని చూస్తూ కూర్చుంది. వెంకట్రావు కాఫీ తాగాడు. జానకిని అడిగితే వద్దంది. నారింజ పళ్ళు కొని ఒకటి జానకి దగ్గర పెట్టాడు. జానకి దాన్ని బల్ల మూలకి నెట్టింది. మీరు విజయవాడేనా అన్నాడు వెంకట్రావు పిల్లల తండ్రితో. అవునండి, వీళ్ళు మొన్న సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ గారింటికి వచ్చారు. తీసుకెళ్తున్నాను. 10 రోజులకే వాళ్ళమ్మ బెంగెట్టేసుకుంది. ఈ బండి ఎప్పటికి చేరుతుంది విజయవాడ అని వెంకట్రావు మార్క్ ప్రశ్న అడిగాడు వెంకట్రావు. ఎప్పటికో అప్పటికి చేరుతుందిలేండి, ఎక్కిన వాళ్ళం దిగకుండా ఉండిపోతామా అని పిల్లల తండ్రి పిల్లలకి కిటికీలోంచి బయటికి చూపిస్తూ కూర్చున్నాడు. తెల్లారగట్ల 3ంటికి చేరుతుందన్నాడు ఒక ఆయన. అంత కరెక్ట్గా వెళ్ళదు, ఎప్పుడూ లేటే అన్నాడు ఇంకో ఆయన. అరగంట దాటింది, కదల్దేం అని ఆశ్చర్యం వెలిబుచ్చాడు వెంకట్రావు. డ్రైవర్ ఎక్కడో మాటలేసుకుని కూర్చుంటాడండి, అందుకే ఈ బళ్ళన్నీ లేటే. ఎంతెంత జీతాలో వీళ్ళకి, 2,000కు పైగానే ఉంటాయి. వీళ్ళు చేసే నిర్వాకం ఇది అని ఆవేశంగా చిన్న ఉపన్యాసం కూడా ఇచ్చాడు. ఒకరిద్దరు ఆశ్చర్యంగా చూశారు వెంకట్రావుని. అబ్బే, అంతంత జీతాలు ఉండవండి అన్నారు ఒకరు. ఉంటే ఉంటాయి, వాళ్ళకి ఎంత ఇచ్చినా పర్వాలేదు, రైలు నడపటం అంటే మాటలా అన్నాడు పిల్లల తండ్రి. రైలు నడపటం అంటే డ్రైవర్లే లాగుతారు అనుకుంటున్నారా ఏమిటి అని ఒక కుర్రాడు హాస్యోక్తి విసిరాడు. 1 నిమిషం లేట్ అయితే డ్రైవర్ జీతంలోంచి 100 రూపాయలు కట్ చేసి పారేయాలి అన్నాడు వెంకట్రావు ఆగ్రహంగా. అంతే అంతే అని ఒక ఆయన వెంకట్రావుతో ఏకీభవించాడు. వెంకట్రావుతో ఏకీభవించే వెంకట్రావులు కూడా ఉంటారు ప్రపంచంలో. ఎంత అర్జెంటు వ్యవహారం ఉందో ఆయనకి బెజవాడలో. రైలు చప్పుడు లేకుండా మెత్తగా కదిలింది. నాన్న, రైలు నడుస్తోంది అని పిల్ల అరిచే వరకు ఎవరూ రైలు కదిలింది చూడలేదు. జానకి ఉలిక్కిపడి కిటికీలోంచి తలపెట్టి ప్లాట్ఫారం పొడుగునా చూసింది. ఏం కావాలి అన్నాడు వెంకట్రావు. బండి కదిలిందని అతనికి హుషారుగా ఉంది. హైదరాబాదులో ఉన్న దుష్టుడితో వీరోచిత పోరాటం చేసి జయించినట్టుగా ఉంది. ఏం కావాలంటే మాట్లాడవేం అన్నాడు మళ్ళీ. జానకి అప్పటికే కళ్ళు తడిసిపోతున్నాయి. అన్నయ్య రానేలేదు. తల తిప్పకుండా ఏం లేదు అని అటే చూస్తూ కూర్చుంది. జానకి ఎవరికోసం చూస్తుందో వెంకట్రావుకి తెలుసు. కానీ ఇప్పుడు అతనికి ఏం భయం లేదు. జానకిని ఇప్పుడెవరూ రైలు దింపలేరు కాబట్టి విశ్రాంతిగా కూర్చుని మీరేం చేస్తున్నారు విజయవాడలో అని పిల్లల తండ్రితో సంభాషణలోకి దిగాడు. హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానని చెప్పాడాయన. జానకి ఆశ్చర్యం వేసింది. తన తండ్రి కూడా టీచరే. ఈయన్ని చూసినప్పటి నుంచి తండ్రే గుర్తొస్తున్నాడు. జానకి తండ్రి కూడా ఎంతో ప్రేమగా చేసేవాడు పిల్లల పనులు. చిన్నప్పుడెప్పుడో ఒకసారి ఇలాగే తండ్రి తనని అన్నయ్యని రైల్లో ఎక్కడికో తీసుకెళ్ళటం ఇంకా గుర్తుంది జానకి. ఇలాగే బుట్ట నిండా జంతికలు, మిఠాయి ఉండలు, వేరుశెనక్కాయలు అన్నీ పెట్టుకుని మరచెంబు నిండా నీళ్లు పోసుకుని తను ఈ పిల్లలాగే పరికిణి కట్టుకుంది. అది బాగా పొడుగైందని తండ్రి దాన్ని ఎలాగో మడిచి పైకి కట్టాడు. రైల్లో చూడు అంతా మురికి. పరికిణి ఎందుకు కట్టింది మీ అమ్మ? నువ్వు కూడా చక్కగా అన్నయ్యలాగా లాగు వేసుకోకపోయావా అని తనని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఎంతసేపో వెళ్ళారు రైల్లో. బాగా రాత్రి చీకట్లో దిగారు ఎక్కడో. పెద్దయిన తర్వాత కూడా తండ్రితో రైలెక్కినా బస్సులెక్కినా ఎక్కడికి వెళ్ళినా నిశ్చింతగా ఉండేది. చిన్నపిల్లల్ని చూసినట్టే ఎంతో శ్రద్ధగా చూసేవాడు. తండ్రి గుర్తొచ్చి జానకి కళ్ళు చెమర్చాయి. కిటికీ దగ్గర కూర్చున్న వెంకట్రావు సిగరెట్టు మసి
బల్ల కింద దులుపుతూ తన ఉద్యోగ విశేషాలు పిల్లల తండ్రికి చెప్తున్నాడు. విజయవాడలో ఆ ఫలానా కంపెనీలో చేసే పనేమిటో, అందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, ఏ సెక్షన్లో పని చాలా గొప్పదో, అందులోనూ తను పనిచేస్తున్న సెక్షను కంపెనీ అంతటికీ ఎంత గుండెకాయ లాంటిదో, ఆ కంపెనీ మేనేజర్కి తనెలా కుడి భుజంగా ఉన్నాడో, తను ఒక్కరోజు కంపెనీకి వెళ్ళకపోతే అక్కడ యంత్రాలన్నీ ఎలా మూలపడిపోతాయో 10 నిమిషాల నుంచి వర్ణిస్తున్నాడు. ఆ పిల్లల తండ్రి పిల్లలకి మూతులు చేతులు తుడుస్తూ వాళ్ళని సరిగ్గా కూర్చోపెట్టడానికి సతమతమవుతూ అప్పుడప్పుడు వాళ్ళని మందలిస్తూ వెంకట్రావు మాటలకి పెడచెవి పెడుతున్నాడు. వెంకట్రావు మాటలు శ్రద్ధగా విన్నది జానకి ఒక్కతే. జానకి 3 నెలల కిందట బెజవాడ వదిలి వచ్చేప్పటికి వెంకట్రావుకి ఆ కంపెనీలో అంత కీర్తి ప్రతిష్టలున్నట్టు ఎరగదు. అప్పుడప్పుడు అతను మేనేజర్ని తిట్టుకుంటూ ఉండేవాడు కూడా. ఈ మధ్యకాలంలోనే ఇలా జరిగిందేమోనని జానకి కొంచెం సంతోషం వేసింది. వెంకట్రావు ఉద్యోగ వర్ణన ఇతర పురుషులు వినకపోయేసరికి వెంకట్రావు కొంచెం తొందరగానే మాటలు కట్టిపెట్టి జానకి వైపు సరసంగా వారచూపు చూసి నవ్వబోయాడు. జానకి కళ్ళ చూపులతో జవాబివ్వకుండా కళ్ళు దించుకొని నెమ్మదిగా తల కిటికీ వైపుకి తిప్పింది. నాన్న, నాకు బొమ్మలు కనపడటం లేదు అని చిన్నపిల్ల తండ్రికి ఫిర్యాదు చేసింది. బొమ్మలు కాదు, బొమ్మలు ఎక్కడున్నాయి? అవి చెట్లు కొండలు కనపడటం లేదా నీకు? అల్లరి చేయకుండా కిటికీ దగ్గర నుంచుంటావా? చేతులు బయటికి పెట్టకూడదు. ఏం? వెళ్ళు మరి, అక్క దగ్గర నుంచో అని పిల్లని బల్ల మీద నుంచి దింపి జానకి దగ్గరికి పంపించాడు తండ్రి. జానకి తను కొంచెం వెనక్కి జరిగి ఆప్యాయంగా ఆ పిల్లని కిటికీ దగ్గర కూర్చోబెట్టింది. అక్క, ఏం చెట్టు అది? చెయ్యి బయటికి పెట్టకూడదు, మామిడి చెట్టు. నాన్న, మామిడి చెట్టేనా అది అని పిల్ల తండ్రిని కేకేసి అడిగింది. అక్క చెప్పిందిగా, మామిడి చెట్టే, అక్కకి తెలుసు. అక్క, నీకు అన్నీ తెలుసా? జానకి నవ్వి తెలుసు అంది. పిల్ల కాసేపు బుద్ధిగా చూసింది చెట్లని పుట్లని. అక్క, అదేం కొండ? అదా, అది కొండ అంతే. కొండకి పేరుంటుందా? నాన్న, కొండకి పేరుండదంటోంది అక్క అని అరిచింది పిల్ల. మరి కొండకి పేరుంటుందా అన్నాడు తండ్రి. మనం అప్పుడు అన్నవరం వెళ్ళినప్పుడు ఆ కొండ పేరు అన్నవరం అన్నావుగా. తండ్రి జానకి నవ్వారు. ఎంత జ్ఞాపకమో పిచ్చిముండకి అన్నాడు తండ్రి నవ్వుమొహంతో చూస్తూ. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే వెంకట్రావుకి చిరచిరలాడిపోయింది. ఇబ్బందిగా కదిలి ఒళ్ళు విరుచుకున్నాడు. వాచి చూసుకున్నాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.